Hi, good morning. This is Prasad, RVR Property Advisors. మా తెలుగు వాళ్ళ కోసం బెంగళూరులో ఎవరైనా ఓపెన్ సైట్స్ చూస్తూ ఉన్నారంటే ఓపెన్ ప్లాట్స్ ఇట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ పీరియడ్లో మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన బెంగళూరులో మన కర్ణాటకలో పంచాయతీ అప్రూవల్, రెవెన్యూ ఖాతాలు, బిఎంఆర్డి అప్రూవల్, ఎంపీ అప్రూవల్ అంటే నియర్ బై ఉన్నాయి. ఇప్పుడు మనకి హొస్కోట సైడ్ చూసుకుంటే హొస్కోట దగ్గర నుండి అదంతా కూడా కోలార్ డిస్టిక్ కింద వస్తుంది కాబట్టి మనకి ప్లానింగ్ అథారిటీ వచ్చేసి ఏమవుతుందంటే మాలూరు ప్లానింగ్ అథారిటీ డెవలప్మెంట్ వాళ్ళ నుండి అప్రూవల్ ఇస్తారు. అదే బీబీఎంపీ లిమిట్ బెంగళూరు లిమిట్స్లోకి వస్తే బిఎంఆర్డి అప్రూవల్ వస్తాయి మనకు. ఆ బిఎంఆర్డి అప్రూవల్లో కూడా బీబీఎంపీ అంటే కొంత మున్సిపల్ కింద కొన్ని ఏరియా వస్తాయి, ఇంకా కొన్ని ఏరియాస్ కవర్ కాలే, అవన్నీ కూడా పంచాయతీ లిమిట్లో ఉంటాయి, ఇవన్నీ కూడా బీబీఎంపీ లిమిట్లో వస్తాయి. సో క్వశ్చన్ ఏంటంటే మనం ఏ సైట్లు తీసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం అప్రూవల్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ డాక్యుమెంట్ అంటే ఏ ప్లాట్ తీసుకున్నా కూడా సేల్ అగ్రిమెంట్ కాకుండా సేల్ డీడ్ తీసుకోవాలి. సేల్ డీడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనం ప్లాట్ తీసుకునే ముందు కొన్ని చెక్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే కన్వర్షన్ అయిందా, డీసీ కన్వర్షన్ అయిందా, అప్రూవల్ ఏముంది, ఏ ఖాతా సైట్స్ వస్తున్నాయి అనేటువంటివి కంప్లీట్గా మనం ఎంక్వైరీ చేసుకుని ఆ తర్వాత మనం ప్లాట్ తీసుకోవాలి, లేదంటే రిస్క్లో పడతాం. సో మనకి ఈరోజు వచ్చినటువంటి ప్లాట్స్ కానీ ఫ్లాట్స్ కానీ ఎవరైనా రెంటల్కి ఇస్తాను, నేను ఫ్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను ఎలక్ట్రాన్ సిటీలో అంటే మన దగ్గర ఇప్పటికే యాజ్ ఆఫ్ నో ఫోర్ ఫ్లాట్స్ ఫర్ సేల్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెయిన్ హై డిమాండ్ ఏరియా అనంతనగర్ ఎలక్ట్రానిక్ సిటీలో ఒకటి 3 BHK ఫ్లాట్ వచ్చేసింది. అది 1390 బిల్డప్ ఏరియా, 3 BHK ఫ్లాట్. వాళ్ళు కోట్ చేస్తున్నారు 65 lakhs ఫర్ దట్, స్లైట్లీ నెగోషియబుల్. ఆ తర్వాత ఇంకో ఫ్లాట్ వచ్చేసి మనకి ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో ఉంది, 1200 SFT ఉంది. అది వచ్చేసి మనకి 45 lakhs కోట్ చేస్తున్నారు, 2 BHK ఫ్లాట్. ఆ తర్వాత మనం ఇప్పుడు ఓపెన్ ప్లాట్స్ కింద వచ్చేసినట్లయితే మనకి మెయిన్గా రింగ్ రోడ్ దగ్గర మనకి సర్జాపూర్ నుండి ఒక 10 kilometers రింగ్ రోడ్ ఉంది. ఆ రింగ్ రోడ్ వర్క్ జరుగుతుంది, కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మనకి అక్కడ ఒక 10 plots ఉన్నాయి అంతే. అవుట్ ఆఫ్ 67 ఎవ్రీథింగ్ సోల్డ్ అవుట్. ఒక 12 plots మాత్రమే ఉన్నాయి. అందులో ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ 2 plots మాత్రమే ఉన్నాయి, మీ రిమైనింగ్ అన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. మనకి ఆ లొకేషన్లో తిరుపతిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల ఏంటి పాసిబిలిటీస్, ఎందుకు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సర్జాపూర్ నుండి తిరుపతి జస్ట్ 10 kilometers. మీకు తెలుసు సర్జాపూర్ ఇప్పుడు మంచి డిమాండ్ ఏరియా. అక్కడంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్, విప్రో ఎలక్ట్రానిక్ సిటీ నుండి ఎప్పుడైతే మనకి సర్జాపూర్ షిఫ్ట్ అయిందో అప్పుడంతా కూడా బాగా డిమాండ్ పెరిగింది. ఓకే, సో అక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ ఉంది, రెసిడెన్షియల్స్ ఉన్నాయి. సో అక్కడ మ్యాక్సిమం పీపుల్స్ ఎయిర్పోర్ట్కి మనం ఈజీగా రీచ్ అవ్వాలి అంటే మనకి సర్జాపూర్ నుండి తిరుపతికి ఓన్లీ 10 kilometers డిస్టెన్స్ మాత్రమే ఉంది. సో ఆ రింగ్ రోడ్ దగ్గర అట్ ద సేమ్ టైం తిరుపతి అనేది ఒక మంచి హార్ట్ లాంటిది బెంగళూరుకి. అంటే ఇట్స్ ఏ డివోషనల్ ప్లేస్, వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి గొప్ప డివోషనల్ ప్లేస్. సో అక్కడ జస్ట్ తిరుపతి ఊరి బయటనే ఒక 500 to 1 kilometer డిస్టెన్స్లో మనకి శాటిలైట్ రింగ్ రోడ్ 6-lane హైవే ఉంది. సో ఈ సర్జాపూర్ నుండి తిరుపతి 4-lane హైవే ఉంది. ఆ మెయిన్ రోడ్లో మనకి 10 plots ఉన్నాయి. అది కూడా ఎక్కువ డిస్టెన్స్ లేదు, జస్ట్ ఒక 300-400 meters డిస్టెన్స్లోనే మన ప్లాట్స్ ఉండేవి. సో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, వీళ్ళు అక్కడి నుండి మనకి వైట్ ఫీల్డ్ కూడా జస్ట్ ఎంత దూరం లేదు, ఒక 12 to 15 kilometersలోనే మనకి వైట్ ఫీల్డ్ కూడా ఉంది. సో ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి దగ్గర అవుతుంది, ఎయిర్పోర్ట్ వెళ్ళాలన్నా దగ్గర అవుతుంది. సో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ పీరియడ్లో డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ప్లాట్స్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొన్ని 1 year పడుతుంది, కొన్ని 2 years పడతాయి, కొన్ని 6 monthsలో అవుతాయి, కొన్ని 5 years అయితే, కొన్ని 10 years అయినా ఆ డిమాండ్ పెరగదు. సో మనం ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ ఫ్యూచర్లో ఇక్కడ పాసిబిలిటీస్ ఉంది ఇంప్రూవ్మెంట్కి అన్నీ తెలుసుకుని అలాంటి చోట్ల మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి
ఆ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే 2 లొకేషన్స్. ఒకటి తిరుపతి దగ్గర ఉండే ఒక లొకేషన్, ఇంకొక లొకేషన్ వచ్చేసి జిగిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఓన్లీ 2 ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఉంది, ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఉంది. అక్కడ ఎందుకు చెప్తున్నానంటే జిగిన్ అనేది ఇండస్ట్రియల్ ఏరియా, నువ్వు రోజు పెరుగుతూనే ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, లేబర్స్ కావచ్చు పెరుగుతూనే ఉంటుంది. జిగిని నుండి బన్నేరుగట్ట మెయిన్ రోడ్లో ఉంది మనకి. సో బన్నేరుగట్ట అనేది మీకు తెలుసు నేషనల్ పార్క్ ఉంది, ఇట్ ఈస్ ఎ టూరిజం ప్లేస్. సో ఈ రెండింటికి కూడా ఫ్యూచర్లో మెట్రో వచ్చే ఛాన్సెస్ ఉంది కాబట్టి అక్కడ ఆ మెయిన్ రోడ్లోనే మనకి ఒక 400 మీటర్స్ డిస్టెన్స్లోనే మన ప్లాట్ ఉంది. అది కూడా ఈస్ట్ ఫేసింగ్ ఒకే ప్లాట్ ఉంది. వెస్ట్ ఫేసింగ్ దాని వెనకాలే ఉంది. 30-40 సైట్ ఒకటి, 30-50 వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది. సో మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీ ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్, రెడీ టు రిజిస్ట్రేషన్. మనం నాకు ఇప్పుడు ప్లాట్ తీసుకుని నేను ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని నేను ఇప్పుడే కన్స్ట్రక్షన్ చేసుకుంటాను, నాకు రెంటల్ ఇన్కమ్ రావాలి అనుకుంటే జిగిన్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ప్లాట్ ఉంది, దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాని నియర్ బైనే మనకి 8,000-9,000 సింగిల్ బిహెచ్కే ఉంది. 2 బిహెచ్కే అరౌండ్ అంటే మనం ఇచ్చే పాసిబిలిటీస్ని అంటే మనం చేసే మెయింటెనెన్స్ బట్టి మనం అమౌంట్ తీసుకోవచ్చు. మనకు వచ్చే లిఫ్ట్ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్గా ఇస్తాయి. యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ సింగిల్ బిహెచ్కే ఆల్సో 10,000. సో మనకి రెంటల్ బిల్డింగ్ కావాలి, నేను ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకుని నేను రెంట్కి ఇచ్చుకుంటాను అనే వాళ్ళు ఆ జిగిన్ ఇండస్ట్రీ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా మంచిది. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇంకొక చందాపూర్లో 3 ప్లాట్స్ వచ్చినాయి. చందాపూర్ మీకు తెలుసు, మంచి డెవలప్ ఏరియా. అది కూడా చందాపూర్ అంటే ఒక 5 కిలోమీటర్స్లో మర్సూర్ గేట్ అని ఉంది. అక్కడ మనకు తెలిసిన వాళ్ళు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒక వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ప్రజెంట్ ఆ వెంచర్లో వచ్చేసి 3,300 పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. బట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రైస్ వచ్చేసి మనకి 2,900 రూపీస్ చెప్తా ఉన్నారు పర్ స్క్వేర్ ఫీట్. బట్ దాంట్లో కూడా కొంచెం స్లైట్లీ నెగోషియబుల్. 2 ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి, ఒకటి వెస్ట్ ఫేసింగ్ నార్త్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఒక ప్లాట్ ఉంది. అది 2,000 స్క్వేర్ ఫీట్ ఉంది ఒక ప్లాట్. మిగతావన్నీ కూడా 30-40 అంటే 1,200 స్క్వేర్ ఫీట్లోనే ఉన్నాయి. అవి 2 కూడా ఈస్ట్ ఫేసింగే ఉన్నాయి. ప్రజెంట్ ఆ వెంచర్లో 3,300 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ నడుస్తూ ఉంది. వీళ్ళు రీసేల్ చేస్తూ ఉన్నారు. సో అది వచ్చేసి మనకి ఇప్పుడు ప్రజెంట్ 2,900లో మనకు దొరికే అవకాశం ఉంది. ఇంకా స్లైట్లీ నెగోషియబుల్ చేసుకోవచ్చు. అది కూడా అప్రూవల్ లెవెల్స్. ఇంకొక జిగిన్ ఇండస్ట్రియల్ ఏరియా ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో ఇంకొక ఫ్లాట్ సేల్కి వచ్చింది. అదేంటంటే 2 బిహెచ్కే ఫ్లాట్. ఎస్ఎఫ్టీ వచ్చేసి 895 ఎస్ఎఫ్టీలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. 2 బిహెచ్కే ఫ్లాట్ 40 lakhs దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఇంకొక లొకేషన్ వచ్చేసి నీలాద్రి నగర్. ఎలక్ట్రానిక్ సిటీలో ఉండే వాళ్ళకి తెలుస్తుంది ఈజీగా నీలాద్రి నగర్ ఎంత డిమాండ్ ఉందో. ఆ నీలాద్రి నగర్కి జస్ట్ ఒక 500 మీటర్స్లోనే మనకి ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అక్కడ వచ్చేసి ప్రజెంట్ రేట్ వచ్చేసి 5,500 పర్ స్క్వేర్ ఫీట్ చెప్తా ఉన్నారు. స్లైట్లీ నెగోషియబుల్. అక్కడ అన్ని డైమెన్షన్స్ ఉన్నాయి, 30-40 ఉన్నాయి, 30-50 ఉన్నాయి, ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ ఉన్నాయి. సో ఎవరైనా ఎలక్ట్రానిక్ సిటీలో నీలాద్రి రోడ్లో ఎవరైనా చూసే వాళ్ళంటే కూడా మన నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇంకోటి ఏంటంటే మీ ప్లాట్స్ కానీ, మీ ఫ్లాట్స్ కానీ, మీ పీజీ బిల్డింగ్స్ కానీ ఎవరైనా సేల్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఆ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తే మనకు ఫార్వర్డ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రమోషన్ ఇస్తాం. ఎటువంటి కమిషన్ లేదు. మీరు మీ ప్రైస్ ఏముందో జెన్యున్ ప్రైస్ ఉండి జెన్యున్ డాక్యుమెంట్ ఉండి మాకు పంపిస్తే మేము కస్టమర్కి ఇస్తాం. బట్ ఫ్రాడ్ డాక్యుమెంట్స్, ఫ్రాడ్ ఉండేవి మాకు ఇవ్వద్దండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.